టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఘనంగా కన్యకా పరమేశ్వరి మాతా జయంతి. ఆర్యవైశ్యులకు ఎలవేల్పుగా కన్యకా పరమేశ్వరి మాతా పూజను నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం. బీజేపీ విజయనగరం జిల్లా కార్యదర్శి తాడి సూర్యనారాయణ మీడియా సమావేశం. నన్ను సస్పెండ్ చేసే అధికారం ద్వారపురెడ్డి శ్రీనివాసరావుకు లేదని మండిపాటు. బీఆర్ఎస్ పార్టీ పటాన్చేరు నియోజకవర్గం స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మందమర్రి వెంకటేశ్వర ఆలయంలోని కన్నుల పండుగ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం. మంగళ శాసనాలతో బ్రహ్మోత్సవాలు మే 23 వరకు నిర్వహణ. డీటెయిల్స్ చూస్తే కన్యకా పరమేశ్వరి మాతా జయంతిని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి మాత అమ్మవారికి వేద బ్రాహ్మ వచనాల మధ్య సుప్రభాతం, కుంకుమార్చనలు, మంగళహారతి, అభిషేకాలు అత్యంత భక్తిభావంతో భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం పరిగి పట్టణంలోని వాసవి మాత అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం మహిళలు కోలాటాలు, దాండియా ఆడుతూ ఆచార సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఊరేగింపు కార్యక్రమాన్ని అత్యంత భక్తి భావంతో కొనసాగించారు. ఆర్యవైశ్యులకు ఎలవేల్పుగా కన్యకా పరమేశ్వరి మాతను పూజిస్తారు. ఈ కార్యక్రమంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు మధుసూదన్, కిరణ్, మల్లేశం, జగన్ సెట్, సోమ రమేష్ కుమార్, విశ్వనాథం, కృష్ణ, శేఖర్, రాజు, ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యురాలు మేఘమాల, సువర్ణ, రాజమణి, సంగీత తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం భారతీయ జనతా పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేసే అధికారం బీజేపీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారంపురెడ్డి శ్రీనివాసరావుకు లేదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి తాడి సూర్యనారాయణ అన్నారు. ఆయన స్థానిక విలేకరులతోటి మాట్లాడుతూ తనను రాష్ట్ర పార్టీ నియమించారని, కానీ జిల్లా అధ్యక్షులు నియమించలేదని చెప్పారు. తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ బాధ పెడుతున్న శ్రీనివాసరావుపై రాష్ట్ర కమిటీకి ఫిర్యాదు చేస్తానని మీడియా ముఖంగా తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మెంటాడ మండలం నుంచి మేము ఎంతవరకు మేము పై చేయగలిగాం అన్నటువంటిది కూడా మరి జిల్లా పార్టీ వారికి కానీ రాష్ట్ర పార్టీ వారికి కానీ పెద్దలు రాష్ట్ర నాయకులు చాలా వారి ఆధ్వర్యంలో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ జరిగేటువంటి 2024 ఎన్నికల్లో కూడా మేము ఎంతవరకు పనిచేస్తామన్నటువంటిది కూడా విదితమే అయి ఉన్నప్పటికీ కూడా మా మీద వ్యక్తిగతంగా ఆయన ఈ విధమైనటువంటి బురద చల్లటం అనే దాన్ని తీవ్రంగా మేమైతే ఖండిస్తున్నాము. ఇది ఆయనకి సబబు కాదు, మంచి పద్ధతి కాదు. మరి ఆయన ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారన్నంత మాత్రాన ఆయన ఏమన్నా చేయొచ్చు, నేను తీసేయచ్చు, వేసేయచ్చు, రాసేయచ్చు, కోసేయచ్చు అన్నటువంటి ఈ ధోరణిని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక జిల్లా పార్టీ అధ్యక్షులుగా వారు గత 2.5 సంవత్సరాలుగా విధులు నిర్వహించడం జరుగుతుంది. ఈ 2.5 సంవత్సరాల్లో వారు పార్వతీపురం మన్యం జిల్లా 4 కాన్స్టిట్యున్సీస్ పాలకొండ, కురుపాము, పార్వతీపురం, సాలూరు 4 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి 19 మండలాలు. ఇలా చెప్తే చాలా. వారు ఈ 2.5 సంవత్సరాల్లో పార్టీను వారి ఆధ్వర్యంలో మరి ఏ దిశగా ప్రయాణం చేయించారు, పార్టీని
మరి ఎంత బలోపేతం చేశారు అన్నటువంటిది కూడా మరి వారి విద్యుత్కే విడిచిపెట్టడం జరుగుతుంది. మరి 4 కాన్స్టిట్యున్సీస్లో కూడా మరి 19 మండలాలకు సంబంధించి వారు ఎంతవరకు కమిటీలు వేశారు, మరి ఎంతవరకు పనిచేశారు, పార్టీని ఎంతవరకు ఏ దశ వరకు తీసుకెళ్లారు అన్నటువంటిది కూడా వారి విద్యుత్కే విడిచిపెట్టడం జరుగుతుంది. మరి 4 కాన్స్టిట్యున్సీస్లో కూడా కమిటీలు పూర్తిగా వేయలేదు. అది విదితమే, అందరికీ సుపరిచితమే. పైగా వారి ఆధ్వర్యంలో 4 కాన్స్టిట్యున్సీస్లో కూడా ఒక మండలంలో ఒక కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి టౌన్ అయితే 5 ఉంటాయి, లేదు మండలాలు అయితే 4 ఉంటాయి. మరి సమన్వయం అనేది ఏర్పాటు కాకుండా వారి మధ్య చిచ్చులు పెట్టి అగాధాలు పెట్టి గ్రూప్ రాజకీయాలు చేసి పార్టీని విచ్ఛిన్నం చేశారు, నిర్వీర్యం చేశారు తప్పితే పార్టీని ముందుకు తీసుకువెళ్ళలేదు. ఇది నిజం. ఆయన పాపం గడుపుకోవడానికి ఈ పార్టీలోకి వచ్చారు తప్పితే హానరబిలిటీ లేదు. ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తన యొక్క విధులు నిర్వహించలేదు అన్నటువంటి విషయాన్ని మేమైతే క్లియర్ కట్ అయినా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఒక కార్యకర్తగా మేము ప్రతి ఒక్క జిల్లాలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పార్కులోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం ఆహర్నిశలు పనిచేశారని, భారీ మెజారిటీతో వెంకటరామిరెడ్డి విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గం ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. చాలా కాలం పనిచేయడం జరిగింది. ఎప్పుడు ఈ విధంగా చూడలేదు పని. కొత్త రాష్ట్రము ఏర్పడిన తర్వాత ఇంత అభివృద్ధి ఎక్కడ జరగలేదని చెప్తా ఉన్నాం. ఈరోజు గ్రామాలలో చెర్లు కుండల మరమ్మతుల కాడికి మొదలుపెట్టి ఈరోజు కట్టెడు మట్టిని చెర్లు కుండలని మరమ్మతులు చేయడం జరిగింది. తూములు, కాలువలు, ఈరోజు మిషన్ భగీరథ, ఇంటింటికి నల్ల, ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, టెంపుల్స్, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, హాస్టల్స్, హై స్కూల్స్, డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాలలు ఎక్కడ లేకుండా మన నియోజకవర్గంలో మన నియోజకవర్గ ప్రజల అవసరాల మేరకు విద్యార్థుల, ఉపాధ్యాయుల, మన యూత్ వరకు వాళ్ళకి మనం అంతా సమకూర్చడం జరిగిందని తెలియజేస్తున్న సోదరుల. రోజు ఒక గ్రామంలో వైకుంఠ ధామం, నర్సరీ, ఆట స్థలాలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే అవన్నీ ఇంకా మీరు గ్రామాలలో యూత్ను మోటివేట్ చేయండి, పెద్దవాళ్ళని కలవండి, అన్ని మతాలను కులాలను కలవండి, వాళ్ళకి వివరించండి. ఈ 6 కాంగ్రెస్ పార్టీ ఈ 6 నెలల కాలంలో ఏ విధంగా మైనస్ అవుతా ఉన్నది, ఏ విధంగా బదలాం అవుతా ఉన్నది అన్ని బట్టబాజీ, జూటబాజీ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రోజు ప్రజలను మోసం చేసి ఒక అవ్వకు 2000 పింఛన్ ఇచ్చింది, 4000 పింఛన్ ఆశపడేది అవ్వ. కళ్యాణ లక్ష్మి వస్తా ఉన్నది, తులం బంగారం అంటే ఆశపడ్డారు తల్లిదండ్రులు. ఆ విధంగా ఎన్నో ఉన్నారు. 420 స్కీమ్స్ చెప్పడం జరిగింది వాళ్ళు, 1 కాదు 2 కాదు. కాబట్టి మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి మేము ఎమ్మెల్యేగా 3వసారి గెలవడం ముఖ్యం కాదడ. మీరందరూ లాస్ట్ టైం ఏ విధంగా అధికారం నుండి 55 గ్రామ పంచాయతీలకు 50 గ్రామ పంచాయతీలు ఏ విధంగా గెలుచుకున్నామో ఈసారి అదే విధంగా మనం దాన్ని మించి 100% సర్పంచులు గెలుచుకోవాలి, 100% ఎంపీటీసీలు గెలుచుకోవాలి, ఎంపీపీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి, జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలి మనం. అప్పుడే తప్పకుండా మన గ్రామాలన్నీ పటిష్టంగా ఉంటాయి. తప్పకుండా గ్రామాల ప్రజలకు ఈ మీద నమ్మకం పెట్టే ప్రజలకు వంపు చేయకుండా నమ్మకంతో సర్వీస్ చేయడానికి అవకాశం దొరుకుతుందని మీ అందరికీ తెలియజేస్తున్న సోదరులారా, తెలియజేస్తున్న సోదరులారా. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఇంత షార్ట్ పీరియడ్లో ఈ 5-6 నెలలలో 30 సంవత్సరాల ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చారు. కానీ ఇంత షార్ట్ పీరియడ్లో బదలామైన ప్రభుత్వం, ఏకైక ప్రభుత్వం ఇప్పుడు మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరికీ తెలియజేస్తున్న సోదరులారా. కాబట్టి తప్పకుండా మేము అందరం ఏర్పడున్నాం. మీ ఎలక్షన్లు అంతా కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు వాళ్ళందరికీ మీ అందరికీ పని చేస్తారు.
మీ ఎంబడి ఉంటారు, అందరూ మీ ఎంబడి ఉంటామని నేను తెలియజేస్తా ఉన్న సోదరులారా. కాబట్టి మరొకసారి మీ అందరికీ ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో పనిచేసిన ప్రతి కార్యకర్తకు, ఈ సభలో ఆశీల వారి కాకుండా గ్రామాలలో ఉన్న ప్రతి కార్యకర్తకు అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ వేదికపై ఆశీల వారందరికీ, ఈ సభలో ఆశీల వారందరికీ, మహిళలకు, సోదరులకు అందరికీ పేరు పేరున కూసంగా మాట్లాడేందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రామాలలో కాన్సన్ట్రేషన్ చేయండి. తప్పకుండా పబ్లిక్ మనల్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, మన ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ విధంగా పబ్లిక్తో మంచి సత్సంబంధాలు, పొద్దుగా ఏం పని చేయకుండా పొద్దుగా ఇచ్చిన రౌండ్లో ఉంటుంది, ఏమన్నా బాగున్నా, ఏమన్నా బాగున్నా, నీళ్ళు వస్తున్నాయా, బోర్ బాగుందా అంటే అయిపోయాడు, అది పలకరించి బ్యాంక్. కాబట్టి ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకొని పద్ధతి ప్రకారం మీరు వండి తప్పకుండా మీరు అందరు గెలవడానికి ఆస్కారం ఉంటుంది. మీ అమ్మడి మీ అందరం మేము ఉన్నామని తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు సత్తన్న గారు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా మదమర్రిలోని వెంకటేశ్వర ఆలయంలో పద్మావతి శ్రీ శ్రీ శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా వేద పండితుల మంత్రోచ్చరణాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి ఏరియా జీఎం ఐతి మనోహర్, ఆయన సతీమణి నవిత దంపతులు హాజరై కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా యాజ్ఞాచార్య గోవర్ధనగిరి నరసింహాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, రామానుజ చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతోటి బ్రహ్మోత్సవాలను మే 23 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో భాగంగా పట్టణంలోని ఎల్లందు క్లబ్ బంగ్లాస్ ఏరియాలోని సింగరేణి ఏరియా జీఎం దంపతులు ఐతు సవిత మనోహర్ల నివాసం నుండి ఎదుర్కోలు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలు, భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. అక్షతలకు వేసి నమస్కారాలు. చక్కగా ఆ పాటలు శ్రద్ధగా వినుకుంటూ నమస్కారం చేసుకోండి. అందరు గట్టిగా అనట్లేదు, రెండు చేతులు ఇట్లా పైకి చూపించుకుంటూ చెప్పాలి. గజానన భగవానికి తల మీద వేసుకోండి అందరూ కూడా. ఇప్పుడు గౌరీ పూజ చేసుకుందాం మనం. మళ్ళీ అక్షతలు పట్టుకోండి, నమస్కారం చేసుకోండి. ఓం మంత్రం చెప్తున్నంత సమయంలో చేసుకున్న వాళ్ళు అక్షతలు తీసుకోండి. గౌరీవ మాయగలిలాని లక్షత్యేకపదే దివదేశా చతుష్పదే అష్టాపదే నవపదే సఖ్యాని జానదే భద్రేధా జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, మందమరి పట్టణంలో వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైభవంగా ఉండబడేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఈ సంవత్సరం విశేషంగా క్రోధినామ సంవత్సరం కనుక ఎవరికైనా గోచార రీత్యా అనుకూలంగా లేని వారి కోసం 3 రోజులుగా చండీ యాగము, నారసింహ మహాయాగాన్ని కార్యక్రమాన్ని అద్భుతంగా ఇక్కడ జరుపుతున్నారు. నిన్నటి వరకు కూడా చండీ యాగ కార్యక్రమాలు పూర్తయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో నిన్నటి సాయంకాలం స్థానిక జనరల్ మేనేజర్ గారింట్లో శ్రీమాన్ ఐదు శ్రీ మనోహర్ గారింట్లో మనము ఎదుర్కోలు ఉత్సవాలు జరుపుకున్నాం. ఈ రోజున సామూహికంగా అందరి చేత కళ్యాణ మహోత్సవం
నవగ్రహ పూజాది కార్యక్రమాలు జరుపుతున్నారు. 23వ తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. 22వ తేదీ విశేషంగా రథోత్సవం ఉంటుంది. 23 చక్ర స్నానం, నూతనంగా మనం నిర్మించుకున్నటువంటి పుష్కరిణిలో చక్ర స్నాన కార్యక్రమం ఉంటుంది కనుక భక్తులందరూ కూడా పాల్గొనాలని ప్రార్థిస్తూ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయురారోగ్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. హైదరాబాద్ సౌత్ జోన్ అదనపు డీసీపీ మహమ్మద్ అస్బక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హబీబీ నగర్ పరిధిలోని రౌడీ షీటర్ల ఆగడాలను అరికడతామని సౌత్ జోన్ అదనపు డీసీపీ మహమ్మద్ అస్బక్ తెలిపారు. यहाँ हबीब नगर पुलिस स्टेशन के एरिया में सेवक नगर बोल के एक एरिया है. वहाँ पे 17 तारीख के दिन 5 बजे रात के 9 बजे एक गड़बड़ हो रही, ग्रुप तैयार होके 100-200 आदमी तैयार होके मार ले रहे बोल के इंफॉर्मेशन आया. उसके ऊपर अपने SHO हबीब नगर वहाँ पे अपनी टीम को जाके वहाँ पे सबको कंट्रोल करे. कंट्रोल करने के बाद उसमें मालूम हुआ कि ऐसा अपने समीर और नवीद ये जो दो ग्रुप है उनके बीच में कुछ डिस्प्यूट है बोल के वो लोग एक को एक मार लिए बोल के मालूम हुआ. तो उस सिलसिले में 2 केसेस रजिस्टर करे, एक समीर का ग्रुप एक नवीद का ग्रुप. 2 ग्रुपों में केस रजिस्टर करके हमारे हबीबनगर केस पर सब इन्वेस्टिगेशन करे. अपने ACP आसमनगर की सदा सुपरविजन में इन्वेस्टिगेशन करके 2 केसेस रजिस्टर करके आज उन लोगों को पकड़ा गया और अरेस्ट करके कोर्ट में प्रोड्यूस किया जा रहा है. सर ये झगड़ा इसमें तो और बहुत लोग इन्वॉल्व है. फिलहाल तो हमारे एविडेंस में समीर, हुसैन शरीफ, वाजिद, ये फेरोज एक ग्रुप में अब तक अपने पास आया और दूसरे ग्रुप में नवीद, इरफान और वसीम और ये सैयद माजिद, ये एक ग्रुप है और ये दूसरा ग्रुप है. अब तक तो इनके ऊपर हमारे को एविडेंस मिला है और बाकी के थोड़े लोग और इंक्वायरी कर रहे हैं. उसमें हम इंक्वायरी के हिसाब से अगर कुछ आया तो 100-200 लोग रहने से हमारा मुश्किल हो रहा कौन कौन थे क्या नहीं थे, तो उसके लिए इंक्वायरी कर रहे हैं. अगर उसमें और कोई इन्वॉल्वमेंट है तो उसको भी अरेस्ट करके इसमें इसका इन्वॉल्वमेंट इसके भाई पूरे इन्वॉल्व है. इनके क्या बोलते अबेटमेंट क्या बोलते सपोर्ट पे ये चल रहा बोल के हमारे लोग बोले और भी इसमें कोई दूसरा विजिटर भी कुछ सपोर्ट कर रहा बोल के मालूम हुआ. हम उसके बारे में इंक्वायरी करके अगर हमारे को एविडेंस मिला तो उसके ऊपर भी हम सपोर्ट के नीचे हम एक्शन लेंगे. मेरा समझ बाद में स्पॉट पे आया हूँ, स्पॉट पे आया और ये माजिद उसको सपोर्ट कर रहा बोल के इंफॉर्मेशन. समीर के जो पूरे रिश्तेदार हैं, समीर का एसोसिएट्स है ये, तो ये लोग जब नवीद उधर गए ना अटैक करने के लिए तो इन लोग उसको समीर को सपोर्ट करते हुए इन लोग उसको अटैक करे और इन लोग उसको अटैक करे. वैसा हुआ. किससे अटैक करे? राट्स और कबगीर, वो दूसरे राट्स और कबगीर वहाँ जो पकवान चल रहा था ना और वहाँ जाके भी वो क्या बोलते हैं पूरा भीभत्सम के ऐसा वो खाना नीचे डाल देना करना पूरा एक रॉडिज्म एक्टिविटी. चाकू कौन निकाले? चाकू ये कौन है नवीद अभी दोनों पार्टी के ऊपर केस बुक है. ऑलरेडी केस हमारे एरिया में नहीं है तो अपनी नोटिस में नहीं आया. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ హుజూర్ నగర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, జిల్లా అధ్యక్షులు చెవటి వెంకన్న ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పటాభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ ఉన్నారు. మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 32 ఎమ్మెల్యేలు గెలుచుకున్నది. మరి ఇప్పుడు మన బాధ్యత ఈ 5-6 రోజులు మనం సీరియస్ గా చేయాలని చెప్పి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. నాకు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది, నేను హైదరాబాద్ చేరుకుని ప్రిపరేషన్ కూడా చేయాలి. మీరు ఇచ్చే సందేశం క్లుప్తంగా ఇవ్వాల్సిన విజ్ఞప్తి చేస్తూ ముందుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ గారు మాట్లాడతారు. మన ముఖ్యులతో నియోజకవర్గ స్థాయి ముఖ్యులతో
ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లా గ్రాడ్యుయేట్స్ పట్టభద్రుల ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లనకి మీకు పరిచయం చేయడము. అదేవిధంగా 27వ తారీఖున జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పట్టభద్రులందరితో తీర్మాన్ మల్లనకి ఓట్లు వేసేటట్టుగా మీరు కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి ఈ కార్యక్రమము. ఎక్కువ సమయం లేదు. ఇలా 19వ తారీఖు, 25వ తారీఖు ప్రచారానికి లాస్ట్ డే. ఊర్లను, మండలాల్లో, పట్టణంలో జనం వేసుకొని ఊరేగింపులు చేసి స్లోగన్స్ ఇచ్చే అవసరం లేదు. ఈ 2 రోజుల్లో రేపటిలోగా మీ అందరి దగ్గర ఓటర్ లిస్టు కాపీ మీ చేతిలో ఉండాలి. ప్రతి ఓటర్ ఇంటికి పోయి విజ్ఞప్తి చేయాలి, రిక్వెస్ట్ చేయాలి. 27వ తారీఖున వాళ్ళు బతిమాలి, ప్రోత్సహించి ఓటుని తీసుకురావాలి. ఈ కార్యక్రమంలో సిన్సియర్ గా, సీరియస్ గా, కమిటెడ్ గా చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నేను అందరూ కూర్చోండి ప్లీజ్. మీరు కూర్చునే అవకాశం ఉండదు. లేదు సార్, మాకు వాళ్ళకి లేదు సార్, లేదు అవకాశం లేదా? ఎట్లా? హైదరాబాద్ చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ లోని పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అర్ధరాత్రి వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. बिल्लाडन का सैयद बिल्लाडन। अरे तुम हाफिज बाबा नगर में रहने वाले भुवनगिर का गाड़ी चला रहा, हमारे को गाड़ी देने को जा रहे बोल के कहानी सुना रहे क्या? ये काम करे, गाड़ी हमारा पुलिस स्टेशन के न लगो, वहाँ आके पुलिस फोन ले लो, गाड़ी नहीं देते हैं। ऐसा क्या इधी बोल दे रहा तुम? हैं? भुवनगिर का गाड़ी यहाँ हैदराबाद गाड़ी चलाना नहीं तो भुवनगिर का नलगोंडा का यहाँ की वो गाड़ी वहीं चलना आपको मालूम है ना? फिर कैसे चला रहे हैं? महाराष्ट्र से आया आप लोग? अच्छा, इधर कहीं को है? महाराष्ट्र से इधर वेर वेर कहाँ? बाबा नगर। किधर है बाबा नगर? अब बाबा नगर है महाराष्ट्र। क्या है पीछे बता सकते हैं मेरे को? देख सकते हैं। कहाँ ले? क्या है लगेज कुछ? कुछ नहीं है। काय को क्या ले आ रहा फ्रेंड का? हम क्या काम पे जा रहे? शॉपिंग के लिए आए। शॉपिंग? मैरिज है सर, शॉपिंग के लिए आए। ओके जाओ। ये क्या बाबू TS30 कहाँ का है गाड़ी? फिर इधर कहीं को चल रहे हैं? कहाँ लाइसेंस बताओ? इतना इजी बोल दे रहे क्या? मैं यहाँ कहाँ रहते इधर हैदराबाद में? बाबा नगर में रहते, फिर भुवनगिर में छोड़ने जा रहे बोले? बाबा नगर में रहते हैं, फिर गाड़ी इधर चला रहा कहीं को भुवनगिर का? गाड़ी दे दो, नहीं है बोले, आप नहीं दिए बोले तो मैं दे दे तो हैं? लाइसेंस बताओ। गिर गए, देने को जा रहे बोल रहे, फिर बाबा नगर में रहता हूँ बोल रहा है। ये कैसा बोलो हैं? नहीं है नहीं है बैटरी 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 हैं? कहाँ है? हाँ भाई, नहीं लाइसेंस चाहे तो अभी तक दिख जाता था। अरे बंद कर दो यहाँ।
बाबा नगर में रहते भूनगिर में छोड़ने क्या रहे बोले बाबा नगर में रहते हैं गाड़ी भूनगिर का गाड़ी दे दो नहीं है फिर आप नहीं दिया बोले तो मैं दे दो सब बताओ बाबा नगर गाड़ी బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఘనంగా కన్యకా పరమేశ్వరి మాతా జయంతి. ఆర్యవైశ్యులకు ఎలవేల్పుగా కన్యకా పరమేశ్వరి మాతా పూజను నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం. బీజేపీ విజయనగరం జిల్లా కార్యదర్శి తాడి సూర్యనారాయణ మీడియా సమావేశం. నన్ను సస్పెండ్ చేసే అధికారం ద్వారపురెడ్డి శ్రీనివాసరావుకు లేదని మండిపాటు. బీఆర్ఎస్ పార్టీ పటాన్చేరు నియోజకవర్గం స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. మందమర్రి వెంకటేశ్వర ఆలయంలోని కన్నుల పండుగ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం. మంగళ శాసనాలతో బ్రహ్మోత్సవాలు మే 23 వరకు నిర్వహణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.